హలో అండి. ఈరోజు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తిరుపతమ్మ గోపయ్యలకి తలంబ్రాల బియ్యం అయితే తీసుకెళ్తున్నామండి. ముందుగా అయితే అత్తమ్మ అయితే తిరుపతమ్మ గోపయ్య పటానికైతే పూజ చేసుకొని అలంకరించి అయితే పెట్టుకుందండి. అలాగే సోలెడు బియ్యంతోని పసుపు నూనెతోని ఇలా తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నామండి. 3 లేదా 5 ముత్తైదులతోని ఇలా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్లు, అలాగే ఒక్కలు, కొబ్బరి కుడక, తమలపాకులు, పూలు, గాజులు ఇలా తీసుకెళ్తామండి మేమైతే ఆ అమ్మవారికి. గుడిలో ఇప్పుడు తిరుత్తమ్మ గోపయ్యలకు కళ్యాణం జరుగుతుందండి. మేము తీసుకెళ్ళిన ఆ తలంబ్రాల బియ్యం అనేది అందులో కలుపుతారండి. కలిపి అమ్మవారికి అయ్యవారికి తలంబ్రాలు పోసే సమయంలో మనం తీసుకెళ్ళిన ఆ తలంబ్రాల బియ్యం అనేది అక్కడ అమ్మవారికి సమర్పిస్తారండి. తీసుకుపోయిన తలంబ్రాల బియ్యం ఉన్నాయి కదండి, అందులో కూడా మళ్ళీ మనము ఖర్జూర, తమలపాకులు, గాజులు, పసుపు కుంకుమ ఇలా తీసుకెళ్తాం కదా, అవైతే కళ్యాణం జరిగిన తర్వాత అమ్మవారికి అయితే వడిబియ్యం రూపంలో పోస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా జరుగుతుంది తిరుపతమ్మ గోపయ్య కళ్యాణం. పున్నమి రోజున జరిపిస్తారండి. మాకు తిరుపతమ్మ గోపయ్య దేవాలయం అయితే మాకున్నదండి ఈ పక్కనే. అక్కడైతే ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే కళ్యాణం జరిపిస్తారండి ఈ పున్నమి రోజున. ఈ రోజైతే మేము తలంబ్రాల బియ్యం అయితే తీసుకెళ్తున్నామండి. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా కలిపామండి. అక్కడ కూడా ఎవరు లేరనేసి మేము సేమ్ అక్కడ కూడా అంతే కలిపామండి. అలా తలంబ్రాల బియ్యం అయితే కలుపుకొని అయితే తిరుపతమ్మ గోపయ్య కళ్యాణానికి అయితే వెళ్ళామండి. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. నాతో పాటు మీరు కూడా ఆ కళ్యాణాన్ని చూద్దురు పదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా తిరుపతమ్మ గోపయ్య కళ్యాణం జరిగిందా? దగ్గరగా వెళ్ళి అయితే నేను చూపించలేకపోతున్నానండి. లాస్ట్లో అయితే చూపిస్తాను అమ్మవారిని అయ్యవారిని. ఇప్పటివరకైతే కలశం పూజ అయితే జరిగింది కదా, ఆ కలశంలో ఉన్న నీళ్ళు అయితే ఇలా మామిడాకులు తీసుకొని అయితే మీదైతే చల్లుతున్నారండి.
వాళ్ళందరూ కూడా ఒడిబియ్యం పోయాలి. తర్వాత ప్రసాదం పెట్టారు. కూర్చోండి. వారికి బ్రహ్మసూత్రం పెట్టడం జరుగుతుంది. ఓం బ్రహ్మసూత్రం అనగా కుంకుముడు మన భాషలో, అయ్యగారు సంస్కృతంలో చెప్పారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మహిళా మండలందరూ కూడా అమ్మవారికి ఒడిబియ్యం పోసే కార్యక్రమం ఉంటుంది. ఈ ఒడిబియ్యం తర్వాత ప్రసాద వినియోగం కార్యక్రమం ఉంటుంది. రెడీ చేయండి. సార్వభౌమాయ మంగళం మంగళాశాసనపదేర్మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యే తత్కృతాయాస్తు మంగళం. ఓం లక్ష్మీ తిరుపతమ్మ మాతా కీ, గోపయ్య స్వామి కీ. అనయాద్యానావాహనాది షోడశోపచార పూజయా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి అనయాద్యానా. చూశారు కదండి తిరుపతమ్మ గోపయ్య కళ్యాణం ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకెప్పుడైనా కళ్యాణం అయితే దగ్గరగా చూపిస్తానండి. ఇప్పుడైతే చూపించలేకపోయాను మరి.